ఒక ప్రశాంతమైన కాలనీలో ఆదిత్ అనే యువకుడు ఉండేవాడు. అతనొక డెలివరీ బాయ్. రోజంతా బైక్పై తిరుగుతూ ఇతరుల ఇళ్లకు వస్తువులు చేరవేయడం అతని పని. అతని జీవితం పరుగులోనే గడిచేది. కాని అతని మనసు మాత్రం ఎప్పుడూ ఏదో కోసం ఆగి ఉండేది. ఒకరోజు అతనొక పార్సలివ్వడానికి స్నేహ అనే అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఆమె తలుపు తెరిచిన క్షణం ఆదిత్ కళ్లలో ఏదో కొత్త వెలుగు కనిపించింది. ఆమె చిరునవ్వు అతని అలసటను మరిచిపోయేలా చేసింది. థాంక్యూ అని స్నేహ మెల్లగా చెప్పింది. ఆ చిన్న మాట కూడా ఆదిత్ మనసులో నిలిచిపోయింది. ఆ రోజు తర్వాత అతను అదే అడ్రస్కు మళ్లీ మళ్లీ డెలివరీలు తీసుకుని వెళ్లాలని ఆశపడేవాడు. కొద్ది రోజుల తర్వాత నిజంగానే అతనికి మళ్లీ అదే ఇంటికి డెలివరీ వచ్చింది. మళ్లీ మీరు అని స్నేహ నవ్వుపో అడిగింది. ఆదిత్ కొంచెం సిగ్గుతో అదే నా రూటయింది అని అన్నాడు. ఇలా చిన్న చిన్న సంభాషణలు ప్రారంభమయ్యాయి. స్నేహ అతనితో మాట్లాడటం ఇష్టపడింది. ఆదిత్ కూడా ఆమె కోసం ఎదురుచూడటం ప్రారంభించాడు. కొద్ది కాలానికే వారి స్నేహం ప్రేమగా మారింది. ఒకరోజు ఆదిత్ తన మనసులోని మాట చెప్పాడు. నేను ప్రతిరోజూ చాలా ఇళ్లకు వెళ్తాను, కాని నా మనసు మాత్రం ఎప్పుడూ ఇక్కడే ఆగిపోతుంది. స్నేహ కళ్లల్లో ఆనందం మెరిసింది. నువ్వు వచ్చిన తర్వాతే నాకీ ఇల్లు ఇల్లులా అనిపించింది అని అంగీకరించింది. వారి ప్రేమ ఎంతో మధురంగా సాగింది. కాని ఒకరోజు స్నేహ తన కుటుంబంతో కలిసి మరో నగరానికి వెళ్లాల్సి వచ్చింది. ఈసారి అది తాత్కాలికం కాదు. ఆదిత్ మనసు దిగులుతో నిండిపోయింది. అయినప్పటికీ నువ్వు సంతోషంగా ఉండాలి అని చెప్పాడు. స్నేహ వెళ్ళిపోయింది. రోజులు గడిచాయి. ఆదిత్ తన పని కొనసాగించాడు. కాని ప్రతి డెలివరీలో ప్రతి తలుపు ముందు ఆమె జ్ఞాపకం కనిపించేది. ఒకరోజు అతనికొక కొత్త అడ్రస్ వచ్చింది. అతనక్కడికి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తెరిచింది స్నేహ. ఆదిత్ ఆశ్చర్యంతో నిలిచిపోయాడు. ఆమె చిరునవ్వుతో ఇప్పుడు నా కొత్త అడ్రస్ కూడా నీ దగ్గరే అని చెప్పింది. ఆ రోజు వారి ప్రేమ మళ్లీ ఒక కొత్త గమ్యాన్ని చేరుకుంది. ఈసారి ఎప్పటికీ విడిపోని గమ్యం. ఒక చిన్న పట్టణంలో మనోజ్ అనే యువకుడు ఉండేవాడు. అతనొక చిన్న మొబైల్ రిపేర్ షాప్ నడిపేవాడు. రోజంతా పాడైన ఫోన్లు సరిచేయడం అతని పని. కాని అతని మనసులో మాత్రం ఎప్పుడూ ఒక ఖాళీ ఉండేది. ఒకరోజు శ్రేయ అనే అమ్మాయి అతని షాప్కి వచ్చింది. ఆమె ఫోన్ పనిచేయడం మానేసింది. దీన్ని సరిచేయగలవా అని అడిగింది. మనోజ్ ఫోన్ తీసుకుని చూస్తూ సరిచేస్తాను, కాని కొంచెం టైం పడుతుంది అని అన్నాడు. ఆ రోజు తర్వాత శ్రేయ తరచూ షాప్కి రావడం ప్రారంభించింది. ఫోన్ కోసం కాదు, మనోజ్తో మాట్లాడ్డానికి. చిన్న చిన్న సంభాషణలు, నవ్వులు ఇవి ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచాయి. కొద్ది కాలానికే వారి స్నేహం ప్రేమగా మారింది. ఒకరోజు మనోజ్ తన మనసులోని మాట చెప్పాడు. పాడైన ఫోన్లు సరిచేయడం నా పని, కాని నువ్వు నా జీవితాన్ని సరిచేశావు. శ్రేయ చిరునవ్వుతో నువ్వే నాకు కొత్త ఆరంభం ఇచ్చావు అని అంగీకరించింది. వారి ప్రేమ ఎంతో సంతోషంగా సాగింది. కాని ఒకరోజు శ్రేయ ఒక వార్త చెప్పింది. ఆమెకు విదేశాల్లో ఉద్యోగం వచ్చింది. మనోజ్ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి నీ భవిష్యత్తు ముఖ్యం అని అన్నాడు. కాని అతని కళ్లల్లో బాధ స్పష్టంగా కనిపించింది. శ్రేయ వెళ్ళిపోయింది. రోజులు గడిచాయి. మనోజ్ మళ్లీ తన షాప్లోనే గడిపేవాడు. కాని ఇప్పుడు ప్రతి ఫోన్ రింగ్ వినిపించినప్పుడల్లా ఆమె కాల్ కోసం ఎదురుచూసేవాడు. ఒకరోజు అతని ఫోన్ మ్రోగింది. స్క్రీన్పై ఒక పేరు, శ్రేయ. అతని గుండె వేగంగా కొట్టుకుంది. హెలో అని మెల్లగా అన్నాడు. అవతని నుంచి స్వరం, నేను చాలా దూరం వచ్చాను, కాని నా మనసు మాత్రం అక్కడే ఉంది, నీ దగ్గర. కొన్ని రోజుల తర్వాత శ్రేయ తిరిగి వచ్చింది. నాకర్థమైంది, నేను వెతుకుతున్నది ఉద్యోగం కాదు, నువ్వు అని చెప్పింది. మనోజ్ చిరునవ్వుతో ఆమెను చూశాడు. ఆ రోజు
ఆ చిన్న షాప్ మళ్లీ వెలుగులతో నిండిపోయింది. ఈసారి ప్రేమ వెలుగులతో.